వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండగా కెమికల్స్తో లడ్డూ తయారు చేయించిన విషయం కూటమి ప్రభుత్వం వచ్చినా స్పష్టమయ్యి సిట్ ఎంక్వైరీ చేపిస్తే వాస్తవాలు బయటపడ్డాయి. దాని మీద వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళి సిబిఐ చేత విచారణ జరిపించుకుని వాళ్ళు దోషులుగా తేలిన పరిస్థితి మనం చూసాం. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ ఇన్వెస్టిగేషన్లో 36 మంది దోషులని తేల్చింది సిట్. ఆ 36 మందిలో అందరూ ఉద్యోగస్తులే. పాల్గొన్న వాళ్ళు 36 మందిని తేల్చిన సిట్ సూత్రధారుల పేర్లు ఒక్కరిది బయటపెట్టలే. దాని మీదే ఈరోజు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. సంపూర్ణంగా విచారించి దోషులను అందరినీ పట్టుకుని శిక్షిస్తామంటూ సిట్ ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. దీనిపైన సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులు. ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్ద డెసిషనే తీసుకుంది. సిబిఐ విచారణ జరిపి ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఆ కల్తీ నెయ్యి వ్యవహారం మీద కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విధి విధానాలు ఏంటంటారు? జరగబోయే పరిణామాలు ఏంటి? ఇది నిజానికి చాలా ఒక చరిత్రాత్మకమైనటువంటి కుంభకోణంగా చెప్పాలండి. ఎందుకంటే ఇది కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేటువంటి అంశం. ఏదైనా ఆర్థిక అంశాలు లంచం వీటికి సంబంధించింది కాదు. లంచం ఉంది, ప్లస్ ఇది ప్రజల యొక్క మతపరమైనటువంటి విశ్వాసాలని, తర్వాత ఒక ఆధ్యాత్మిక వ్యవస్థని కించపరిచే విధంగా అపచారం, కలియుగ దైవమైన శ్రీనివాసుడికే ఉద్దేశపూర్వకంగా అపచారం చేసినటువంటి సంఘటన ఇది. అందుకే నేను అన్నాను ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక కుంభకోణం అని. ఈ కుంభకోణాన్ని రాజకీయం చేయటానికి ప్రయత్నిస్తున్నారు తప్ప చేసిన వ్యక్తులు తప్పించుకుని అమాయకులైన వాళ్ళని ఇందులో బలిపశువులను చేయటానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ కూడా దాదాపు 3 గంటల పాటు చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి కీలకమైన అతి సున్నితమైన అంశాలను కూడా చర్చించింది. దీని లోతుపాతులను తెలుసుకుంది. అది ఎప్పటి నుంచే జరిగింది, ఎలా జరిగింది, ఇందులో సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ ఏంటి, ఆ ఛార్జ్ షీట్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సిఫార్సు ఇచ్చింది. ఇందులో బాధ్యులైన అధికారుల మీద, ఎవరు బాధ్యులైన అధికారులు వాళ్ళు ఎలా ఉద్దేశపూర్వకంగా వాళ్ళ విధి నిర్వహణని అతిక్రమించారు, తర్వాత ఎవరైతే ఈ నేతికి సంబంధించి కానీ ఇతర పదార్థాల సేకరణకు సంబంధించి ఖచ్చితమైన నిబంధనలు పాటించాలి, ఖచ్చితమైనటువంటి ప్రమాణాలు పాటించాలని సంతకం పెట్టిన వ్యక్తే మళ్ళీ 5 నెలల్లో ఆ సిఫార్సులకి భిన్నంగా మినహాయింపులు ఇచ్చి, ఈ మీరు అన్నారు కదా నెయ్యి కుంభకోణం అని, కల్తీ కుంభకోణం కాదు, పామాయిల్తో తయారు చేసిన ఒక కృత్రిమ పదార్థాన్ని కొనటానికి అనేక మినహాయింపులు ఇచ్చారు. ఇటువంటి వ్యక్తుల మీద కూడా ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోమని కొంతమంది పేర్లు కూడా సిఫార్సు చేసింది. ధర్మారెడ్డి గారి పేరు, తర్వాత ఆనాటి డిప్యూటీ ఈవోగా ఉన్న ఆయన పేరు, అశోక్ సింఘాల్ పేరు, తర్వాత ఈ సంతకం పెట్టిన వ్యక్తి ఏమో వైవి సుబ్బారెడ్డి, ఆ రోజు ఈవోగా ఉన్న వ్యక్తి ఏమో అశోక్ సింఘాల్. ఇవాళ ఆయన మీద వేటు పడింది కానీ నిజమైన వ్యక్తుల మీద పడలేదు. తర్వాత దీన్ని రాజకీయ పరం చేస్తున్నారు. తర్వాత ఇందులో చాలా అంటే చేపలకు సంబంధించిన కొవ్వు కూడా ఇందులో కలిసిందని కూడా వచ్చింది. ఇంకా ఏమేమి కలిసినాయో కూడా పూర్తి సమాచారం ఇంకా రాలేదు. మరీ బాగోదన్నట్టు చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ మీద పెట్టారు. అతను 25 రూపాయలు తీసుకున్నాడనే కానీ 25 రూపాయల్లో నుంచి కూడా కొంతమందికి వెళ్ళిపోయినాయి. అతని అకౌంట్లో 5,55,00,000 ఎంత పడితే ఒక 5 లక్షలు తప్ప మిగిలిన వేరియస్ అకౌంట్స్కి వెళ్ళినాయి. ఎవరి అకౌంట్స్ అనేది కూడా ఇప్పుడు నిర్ధారించాలి. పూర్తిగా అతనికి వెళ్ళింది అనుకోవటానికి కూడా వీల్లేదు. చిన్నప్పన్న అనే వ్యక్తి చిరుద్యోగి అండి, ఆయనకి పిఏగా పనిచేస్తున్నాడు. అతని ద్వారా ఒక 25 రూపాయలు తీసుకున్నా కూడా అందులో కూడా చాలా మందికి అతను ఇవ్వటానికే తప్ప ఇతన్ని ఒక బ్రిడ్జిగా వాడుకున్నారు ఇతని అకౌంట్ని. స్పష్టంగా తెలిసినా కూడా సిబిఐ ఎందుకు ఎంక్వైరీ ఎక్స్టెన్షన్ చేయలేదు సార్? వాళ్ళు కూడా బయట పెట్టాలి కదా ఎవరేంటి అనేది. పెట్టాలి. ఇప్పుడు పూర్తిగా ఇవాళ ఇచ్చిన ఛార్జ్ షీటే ఫైనల్ అనుకోవడానికి వీల్లేదు. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వేసే అవకాశం, అధికారం సిబిఐకి ఉంది. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఈ దర్యాప్తులో ఇతరుల యొక్క పాత్ర కనుక ఉందనుకుంటే ఇంకొక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ 1 or 2 ఛార్జ్ షీట్స్ కూడా వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇదేం ఆఖరి అనుకోవటానికి లేదు. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇంత సీరియస్గా తీసుకోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది ఒక
అంటే బట్ట కాల్చి మీదేసే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒక దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ కల్తీ కుంభకోణం జరిగిందన్న బయట పెట్టిన వ్యక్తే 5 సంవత్సరాల పాటు జరిగిందాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చాడో, ముఖ్యమంత్రిగా ఆయన దృష్టికి ఈ అంశం వచ్చిందో ఆయన ఒక్క క్షణం కూడా దాన్ని దాచుకోలేదు. ఇప్పుడు పరిణామాలు ఏమన్నా కానీ ముందైతే అపచారం జరగడానికి వీలు లేదనే దాని మీద ఆయనకి స్పష్టత ఉంది. ఎవరైనా చేయనీగాక ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత నా దృష్టికి వచ్చిన మరుక్షణంలో దీన్ని బహిరంగపరచాలి, దీన్ని ఆపేయాలి, మళ్ళీ స్వచ్ఛమైన నెయ్యి పూర్తి పారదర్శకమైన విధానంలో సేకరించి ఏ విధమైనటువంటి అపచారం శ్రీవారికి ఇచ్చే నైవేద్యాల్లో కానీ, తర్వాత లడ్డూల తయారీలో కానీ, తర్వాత తిరుమల దేవస్థానంలో అనేక సార్ల ఈ ఆవు నెయ్యి వాడకం అనేది ఉంటుందండి. వైష్ణవాలయం అది. తర్వాత సుప్రసిద్ధమైన ఆలయం, ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయం. అక్కడ ఎంతో వాడకం ఉంటుంది. దాదాపు 80 లక్షల లీటర్లు, 60 లక్షలు అనుకోండి, 66 లక్షల లీటర్లు, ఎంత 60 లక్షలు అనుకోండి, 60 లక్షల లీటర్లు సంవత్సరంలో వాడారు కదా. అందులో ఈ వీళ్ళు ఎవరికైతే ఈ అంతకుముందు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిందో వాళ్ళు 58 లక్షల లీటర్ల పామ్ ఆయిల్ కొన్నారండి. ఇంకా మిగిలిన 2 లక్షలు ఏంటంటే ఇతర ఆయిల్స్, చేప కొవ్వో, ఆ కొవ్వో, ఈ కొవ్వో ఏది సౌగ్గా వస్తే అది, తర్వాత దానికి కావాల్సిన రంగు, తర్వాత వాసనకు కావాల్సిన ఏజెంట్స్, బెటా కెరటిన్ లాంటి ఇవన్నీ కూడా అవి అంత స్పష్టమైన ఆధారాలు దొరికిన తర్వాత కూడా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, దీన్ని అపవిత్రం అని చెప్పి అనవసరపు మాటలు మాట్లాడాడు. రెండు ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి ల్యాబొరేటరీలు ఇచ్చిన నివేదికల్లో రాలేదని. ఎందుకు రాలేదు? ల్యాబొరేటరీ నివేదికల్లో రాబట్టే కదా సిట్ తను దీంట్లో కూడా ఇచ్చింది, మన ఛార్జ్ షీట్లో కూడా. అది నెయ్యి కాదు, కల్తీ చేసి కెమికల్స్ తయారు చేసింది, సింథటిక్ అని చెప్పింది. సింథటిక్లో అనేకం ఏవైనా కలపచ్చు, ఇక ఇది అది అనేది ఏం లేదు. ఇక దాన్ని విశ్లేషించాల్సిన అవసరం లేదు. పాల నుంచి వచ్చిన ఉత్పత్తులు అయితే కాదు, అవి ఏమైనా కలుపుకొని ఏది సౌకగా వస్తే అది కలుపుతారు. వాళ్ళు లాభం కోసం వేశారు. ఇంకోటి ఏంటంటే అసలు ఎక్కడా కూడా ఇన్ని మినహాయింపులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఏజెన్సీకి ఇవ్వటం కోసం వాళ్ళు ముందుగానే డీల్ మాట్లాడుకుని ఉద్దేశపూర్వకంగానే చేశారు తప్ప ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిందనే మాట కాదండి. ఇది మొట్టమొదటి నుంచి ముందస్తు ప్రణాళికతో ఇది అపచారం జరుగుతుందని తెలుసు. అందులో 1 మిల్లీగ్రామ్ కూడా నెయ్యి కలపి రాదు అని తెలుసు. కాబట్టి ఇది ఒక ఉద్దేశపూర్వకంగా ఒక వ్యవస్థని అపవిత్రం చేయటానికి, తర్వాత కోట్లాది మంది ప్రజల మనోభావాల్ని, తర్వాత కొన్ని యుగాలుగా ఉన్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఏమి అంటే ఒక ఆధ్యాత్మికంగా అంత అత్యున్నతమైంది కాదు. ఇక్కడ కూడా మేము ఏదైనా చేయగలము, అవినీతి చేయగలము, తర్వాత అపచారము చేయగలము, మా ఇష్టానుసారంగా నియమ నిబంధనలు కూడా పాటించగలము, ఎలాంటి నీతి తక్కువ వ్యవహారాలు కూడా చేయగలమని ఒక ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రగా భావించింది ప్రభుత్వం. కాబట్టి అందువల్లే దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఉన్నాయి. ఏదో సడన్గా ఒక కంటైనర్లో కలిపితే యాదృచ్ఛికంగా వచ్చింది, ప్రమాదవశాత్తు వచ్చింది, వాళ్ళకు ఊహకు అందకుండా వచ్చింది అనుకోవచ్చు. కానీ ఇది ముందు నుంచి అసలు ఎన్ని సహకార సమాఖ్యలేవండి పాల కేంద్రాలకు సంబంధించి. మన రాష్ట్రానికి పక్కన ఉన్నటువంటి కర్ణాటక చాలా పెద్ద సంస్థలు ఉన్నాయి. నంది డైరీ అద్భుతమైన డైరీ ఉన్నాయి. మన దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తమిళనాడులో కూడా ఉన్నాయి. అట్లా ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. కానీ అట్లా కాకుండా ఇంకా కావాలంటే కూడా ఇక్కడ సప్లై చేయలేకపోతే గుజరాత్ లాంటి, అమూల్ లాంటి పెద్ద సంస్థలు కూడా ఉన్నాయి. దేశంలోనే అత్యున్నతమైన పెద్ద డైరీ. అట్లా కాకుండా ఎక్కడో ఉన్న బోలేబాబా లాంటి ఒక చెంచాడు పాలు సేకరించలేని, అసలు వ్యాపారం లేనటువంటి వాళ్ళని, కెమికల్స్ వ్యాపారం చేసేవాళ్ళని, పామాయిల్ వ్యాపారాలు చేసేవాళ్ళని, దిగుమతిదారులని వీళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వటానికి ఎంపిక చేసుకుంటారని అన్నప్పుడే నిబంధనలు సడలించడం అనేది ఎక్కడ ఉండదండి. కొంతమందికి సూట్ అయ్యే విధంగా, అంటే పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇవాళ టెండర్ వేయకుండా అర్హత లేకుండా చేశారు వీళ్ళు. బోలేబాబాకి ఇవ్వటం కోసం అంతకుముందు ఇచ్చిన నందినికి టెండర్ అర్హత కూడా లేకుండా చేశారు. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక దర్యాప్తు కమిటీని వేసి, తర్వాత సిట్ కూడా కొంతమంది అధికారుల మీద చర్య తీసుకోమంది. కాబట్టి సహజ న్యాయాన్ని పాటిస్తూ ఎవరైతే అధికారుల మీద చర్య తీసుకోమందో వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళ వివరణ కూడా తీసుకున్న తర్వాత చర్య తీసుకుంటారు. ఇది కాకుండా కూడా ఎక్కడైనా కూడా ఇది ఒక వ్యూహాత్మకంగాను ఉద్దేశపూర్వకంగా చేశారు. కాబట్టి
క్యాబినెట్ కూడా ఒక దర్యాప్తు కమిటీని వేయాలని నిర్ణయించడం అనేది ఒక చాలా పెద్ద నిర్ణయం. అయితే ఈ కమిటీలో ఎవరిని వేస్తారు ఏంటనేది కూడా ఆలోచించి వేస్తారు బాగా. రెండోది సెంట్రల్ ఫుడ్ అండ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTR ఇచ్చిన రిపోర్ట్లు 2022 నాటికే టీటీడీకి అందినాయి. టీటీడీకి అందినా కూడా దాన్ని పక్కన పెట్టేశారు, బయటికి రానివ్వకుండా చేశారు. అలాగే గుజరాత్ నుంచి డైరీ డెవలప్మెంట్ రీసెర్చ్ ల్యాబ్ నుంచి కూడా వచ్చిన రిపోర్ట్స్లో కూడా ఇది పూర్తిగా కృత్రిమ పదార్థం అని అప్పటికీ అందింది. చేసిన వాళ్ళకే తెలుసు అండి, ఇంకా దీనికి ముంజేతి కంకడానికి అర్థం ఎందుకండి? వాళ్ళు ఆ రేట్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఆ నిబంధనలన్నీ సడలిచ్చి వాళ్ళకి అనుకూలంగా టెండర్ వేసుకోవడానికి ఇచ్చినప్పుడే అది గంగలో కలిసింది. తిరుమల తిరుపతి స్పష్టంగా అక్కడ ఉన్న అధికారులను దొంగ తీసుకుని దారుణంగా దోపిడీ చేశారు. ఇప్పుడు ఇంకా పైగా 250 కోట్లు చేసింది కాక ఇవాళ కూటమి ప్రభుత్వం ఎవరైతే ఈ కుట్రను బయటపెట్టారో, కుంభకోణాన్ని బయటపెట్టారో వాళ్ళ ఆ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయటానికి ఇప్పుడు అంబటి రాంబాబు గారినో జోగి రమేష్నో ఇలాంటి వాళ్ళందరినీ ఎగదోలి రాష్ట్రంలో ఈ పిచ్చి బూతులు తిట్టారు. ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారి తల్లిని గురించి, రాంబాబు తల్లినో రాంబాబు భార్యనో కూతురునో తిడితే తట్టుకుంటారా? ఒక సింపుల్గా మీరు ఆలోచించండి. ఆయన ఏమీ అనకముందే అక్కడ ఫ్లెక్సీ దగ్గర పోలీసుల్ని ఎగబడి నన్ను కారులోంచి డోర్ తీసుకుని బయటకు రానుండా లమ్మ కొడుకుల్ని ఏం చేస్తానని ఎగబడ్డాడు కదా. ఆ మాటలే కనుక అతని తల్లి నన్ను ఉంటే ఇంకా ఎట్లా ఉండేదండి పరిస్థితి? అందువల్ల ఇదేంటంటే వీళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అస్థిరపరిచి ప్రజల్లో ఒక అల్లకల్లోలం సృష్టించాలని కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ అంశాన్ని అన్ని వైపుల నుంచి కూడా దర్యాప్తు చేసి పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాలనే నిర్ణయం వాళ్ళ క్యాబినెట్లో కనపడిందండి. క్యాబినెట్లో ఇంత సుదీర్ఘంగా ఈ 19 నెలల్లో బాగా దృష్టి పెట్టి చర్చించిన అంశంగా చెప్పొచ్చు దీన్ని. ఎందుకంటే ఇది ప్రజలకి, కోట్లాది మంది ప్రజల మనసుల్లో బాధ, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంది. రెండోది ఇప్పుడు మళ్ళీ దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రతి అంశం కూడా ప్రజల ముందుకు రావాలనే ఒక ఆలోచనతోనే ఇవాళ క్యాబినెట్ ఇవాళ ఒక దర్యాప్తు కమిటీని కూడా ప్రభుత్వం తరపున వేయాలని నిర్ణయించడం అనేది ఒక హర్షించదగ్గ పరిణామం బ్రహ్మంగారు. ఇప్పుడు ఈ కమిషన్ ఏర్పాటుతో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కాదండి, అప్పటికే మొదలైంది. ఇది శ్రీవారితో పెట్టుకున్న వాళ్ళు ఎవడో బయటపడలేదండి. ధ్వంసం అయిపోయారు, దహనం అయిపోయారు, దగ్ధం అయిపోయారు. అట్లాగే శ్రీవారికి ఇట్లాంటి అపచారం ఉద్దేశపూర్వకంగా చేస్తే ఏదన్నా యాదృచ్ఛికంగా తెలియకుండా జరిగితే అది వేరే ఎవరిని అనలేం. కానీ వీళ్ళు వాళ్ళ కమిషన్ల కోసం ఆశపడి ఈ కుంభకోణం చేసింది కాక ఇతరుల మీదకి తొయ్యటం అనేది ఇంకా బాధాకరంగా అనిపిస్తుంది. ఫ్లెక్సీలు వేయొద్దంట, మాట్లాడకూడదంట. ఇదేమి నియంతృత్వం, దౌర్జన్యం. అసలు ప్రజల యొక్క మనోభావాలు చెప్పుకునే అవకాశం లేదా? దానికి తోడు కిందసారి ఓడిచ్చారు కాబట్టి ఈసారి 29లో మళ్ళీ మేము వచ్చి మీ సంగతి చూస్తామని ఇప్పుడు నుంచే బెదిరిస్తున్నారంటే వీళ్ళు ఏ తరహా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? నియంత్రణ పాలన కోరుకుంటున్నారా, ప్రజాస్వామ్య పాలన కోరుకుంటున్నారు? అందువల్ల మీరు అన్నారు చూసారా, వెన్నులో చలిపడుతుందని. ప్రజలే మళ్ళీ 29లో ఇంతకన్నా ఘాటైన అందరికన్నా కూడా తీర్పు ఇవ్వగలిగిన శక్తి ప్రజలకు కూడా ఉందండి. దానికి తోడు ఇప్పుడు శ్రీవారి బలం కూడా తోడవుతుంది. శ్రీవారిని మోసం చేసే ప్రయత్నం చేసిన వాడు ఎవడు బతికి బట్టకట్టలేదని గాల్లో కలిసిపోయారంటూ విశ్లేషిస్తూనే జగన్మోహన్ రెడ్డి అండ్ కో వెన్నులో వణుకు మొదలైందని అరెస్టులు తథ్యం అంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.